నిన్న మనకి పాయింట్ బ్లాంక్ అని ఒక యూట్యూబ్ ఛానల్కి చీబ్రోలు కిరణ్ కుమార్ నాకు వ్యక్తి ఎక్సీఎం సార్ వైఫ్ని అసహ్యంగా మాట్లాడిన మేరకు మనం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మార్నింగ్. సో ఆ వీడియో కూడా చూడడం జరిగింది. మన చిబ్రోల్ కిరణ్ కుమార్ని మన ఇబ్రాహీంపట్నం అవుట్స్కట్స్లో మనం ఈరోజు అరెస్ట్ చేశాము. బేస్డ్ ఆన్ లొకేషన్ టెక్నికల్ సపోర్ట్తో పాటు అరెస్ట్ చేసి 111 సబ్ క్లాస్ 1 BNS కిందకి కూడా మనము రిమాండ్ చేస్తాము రేపు. దీనిలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తున్నట్టు ఆడవాళ్ళ పైన కానీ లేకపోతే పిల్లల పైన చిన్నపిల్లల పైన కానీ జరుగుతున్న నేరాలని ఎప్పుడు కూడా మనం అక్సెప్ట్ చేయము. సో దాంట్లో ఒక భాగంగా అలాగా మాట్లాడారు, ఎక్సీఎం గారు వైఫ్ పైన అలాగా అసభ్యంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పర్టికులర్ చీబ్రోలు కిరణ్ కుమార్ పైన ప్రీవియస్గా పటాయిపురంలో కేసు ఉంది, తర్వాత తాడేపల్లిలో ఒక కేసు ఉంది, తర్వాత ప్రివెంటివ్ సెక్షన్స్ పైన కూడా 2 కేసు ఉంది. టోటలీ 5 కేసులు ఉన్నాయి, 4 కేసులు ఉన్నాయి. సో దీనితో పాటు కలిపి ఇది రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి మనం రిమాండ్ కూడా మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ సన్ మేరకు కూడా 2 పోస్ట్ బ్యాడ్ పర్స్పెక్టివ్లో 2 పోస్ట్ చేయడం జరిగింది. దానిపైన కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒకటి, విజయవాడలో ఒకటి 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ట్విట్టర్ ద్వారా ఆ పోస్ట్ని వేశారు. సో ఇలాంటి కమ్యూనిటీ మధ్యలో గొడవ క్రియేట్ చేయడానికైనా ఇలాంటి సోషల్ మీడియా పోస్టు బ్యాడ్ షేప్లో ఉండడం అనేది ఎప్పుడు మనం అక్సెప్ట్ చేసుకోవట్లేదు. దీనివల్ల అన్నెసరీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ట్విట్టర్ హ్యాండ్లర్కి ఆల్రెడీ మనం లింక్ని పంపించడం జరిగింది. సో ఎవరు పెట్టారన్న ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ చేస్తున్న వాళ్ళతో పాటు ఎవరు దానికి సపోర్ట్ చేస్తున్నారో, కమెంట్స్ వేస్తున్నారో వాళ్ళపైన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో యాక్షన్ తీసుకుంటాము.